ఇక తెలంగాణలో వర్షాల ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గురువారం ఒక్కసారిగా నగరంలో మధ్యాహ్నం నుంచి అధిక వర్షపాతం నమోదైంది. ఇక ఇవాళ పరిస్థితి ఎలా ఉండబోతోంది, ఏ ప్రాంతంలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే అంశంపై వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రామలక్ష్మి ఫేస్ టు ఫేస్. ఉపరితల ద్రోణి ప్రభావంతో నిన్న ఉన్నట్టుండగా హైదరాబాద్ నగరంలో అయితే కనుక మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అధిక వర్షపాతం అయితే నమోదైంది. అయితే ఈ వర్షపాతం ఎప్పటి వరకు కొనసాగనుంది, ఇప్పుడు ఈ రోజు దాని ప్రభావం ఎలా ఉందనే విషయాలన్నీ తెలుసుకోవడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ నుంచి సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, నిన్న పడిన వర్షపాతాన్ని గమనిస్తే కనుక ఈ రోజు దాని ప్రభావం ఎలా ఉందంటారు? అంటే నిన్న మనకి దక్షిణ మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి ఒకటి నడిచిందండి. ఆ ద్రోణి ప్రభావంతో ఏమవుతుందంటే మనకి బంగాళాఖాతం నుంచి తేమగాలులు ప్రవేశిస్తాయి ల్యాండ్లోకి. మనకి సమ్మర్లో వీటిని ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం. సమ్మర్లో ఏంటంటే మనకి 5-6 రోజుల పాటు కంటిన్యూస్గా వేడి టెంపరేచర్లు ఉన్నప్పుడు ఇలాంటి ద్రోణుల వల్ల మనకి బంగాళాఖాతం నుంచి కానీ ఇటు అరేబియా సముద్రం నుంచి కానీ తేమగాలు ప్రవేశించినప్పుడు క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి మంచి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దానివల్ల నిన్న మనకి విస్తృతంగా రాష్ట్రంలో వర్షాలు పడ్డాయి. అయితే ఈ ద్రోణి ఈరోజు బలహీనపడిపోయింది. మనకి నిన్న 2 ఉపరితల ఆవర్తనాలు కూడా ఉన్నాయి. మనకి ఆ 2 ఉపరితల ఆవర్తనాలు కూడా ఈరోజు బలహీనపడ్డాయి. ఈరోజు మనకి స్పెషల్గా సిచ్యుయేషన్ ఏమీ లేదు. అయితే నిన్న రాష్ట్రమంతా విస్తృతంగా వర్షాలు పడినందువల్ల సమృద్ధిగా తేమ మనకి అవైలబుల్గా ఉంటుంది. అవైలబుల్గా ఉన్నప్పుడు మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఉన్నాం కాబట్టి టెంపరేచర్ కనుక బాగా రైజ్ అయితే అక్కడికక్కడ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈరోజు కూడా కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంటుంది. దీనికి పెద్దగా సంభావ్యత తక్కువే, కానీ కొన్ని ప్రాంతాల్లో అక్కడికక్కడ 1 గంట 2 గంటల సేపు క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షం పడే అవకాశం ఉంది. మనం ఈరోజు మనకి సిటీలో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో కొంత అవకాశం ఉంది. అలాగే ఇటు మనకి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాల్లో కొద్దిపాటి వర్షాలు ఈరోజు పడే అవకాశం కనిపిస్తుంది. రాబోయే వారం రోజుల పాటు కూడా ఏమైనా అవకాశాలు ఉన్నాయంటే ఈ రోజుతో ముగినుందంటారా, లేకపోతే తర్వాత కూడా? ఈ రోజు స్వల్పంగా ప్రభావం ఉంటుందండి. రేపు ఎల్లుండి మనం డ్రై వెదర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. టెంపరేచర్లు మళ్ళీ గ్రాడ్యువల్గా పెరగడం ప్రారంభిస్తాయి. ఈ ద్రోణి ప్రభావం వల్ల మనకి 41-40 డిగ్రీల నుంచి టెంపరేచర్స్ 35-34 దగ్గరికి కూడా చేరుకున్నాము. మళ్ళీ రేపటి నుంచి టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరగడం ప్రారంభిస్తుంది. మనం 3-4 రోజులు, ఈ రోజు నుంచి 3-4 రోజులకి మళ్ళీ నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ ఈ జిల్లాలలో గ్రాడ్యువల్గా 40 డిగ్రీలు దాటి మళ్ళీ టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏమైనా ఎల్లో అలర్ట్ ఏదైనా జారీ చేశారంటారా? ఇప్పుడు వర్షపాతం నమోదయ్యే ఈ రోజు కొన్ని జిల్లాలకి మటుకు ఎల్లో అలర్ట్, కొన్ని జిల్లాల్లో ఈ రకమైన క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలకి ఎల్లో అలర్ట్. ఈ రోజు మన సిటీలో ఉన్న 3 జిల్లాలు ప్లస్ ఈ వెస్ట్రన్ పార్ట్లో ఉన్న జిల్లాలు, అంటే ఈ పార్ట్లో ఉన్న జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట, ఈ నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ఈ జిల్లాలకు మటుకు మనము యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలకు మటుకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తాం. మిగిలిన జిల్లాల్లో పొడి వాతావరణం ఉండే అవకాశమే ఉంది. హైదరాబాద్ కూడా కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఒక మాదిరి వర్షాలు పడే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం కానీ రాత్రి కానీ. అయితే సంభావ్యత ఈరోజు తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ఈరోజు ద్రోణి కానీ మనకి ఉపరితల ఆవర్తనం కానీ ఏమీ లేవు. ఇది లోకల్గా ఉన్న మాయిశ్చర్ వల్ల జరిగే అవకాశం ఉంది. అది సో మొత్తానికి చూసుకుంటే కనుక ద్రోణి ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వర్షపాతం అనేది తగ్గింది, కానీ కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. చిన్నపాటి తేలికపాటి వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామలక్ష్మి, IMD ఆఫీస్ నుంచి.